ఒసేయ్ నేషనల్ ఫైనలిస్ట్లో నీ పేరొచ్చిందే. అవునా? అవును, కోచ్ అందరిని పిలిచాడు. సరే కోర్ట్ దగ్గరికి వచ్చేస్తా డైరెక్ట్గా. హర్ష ఎక్కడ? సైట్ దగ్గర ఉన్నా. సరే సైట్ దగ్గరికి వచ్చేస్తా. హాయ్ రా. రే 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 రే. ఏరా రే ఆగరా, ఏందే? డోర్ కూడా వేయలేదు. ఓకే. నీకో విషయం చెప్పాలి. అయిపోయాక చెప్తూలే. ఏంటి అయిపోయాక? అన్నీ అయిపోయాక. ఓయ్, కార్తీక్ అండ్ శ్రావణి లివింగ్కి వెళ్ళారుగా. ఆ, 2 వారాలు కూడా అవ్వకుండానే విడిపోయారంట. అయ్యో బాగానే ఉండేవాళ్ళు కదరా. మన మధ్య అందరూ మంచిగానే ఉంటారు, కానీ 4 గోడల మధ్యన ఎలా ఉంటున్నారు మనకేం తెలుసు. అయినా రిలేషన్షిప్లో అడ్జస్టబిలిటీ అనేది ఉండాలి. నాకు ఇది కావాలంటే ఇదే కావాలి అన్నట్టు ఉండకూడదు. కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇష్టం ఉంటేనే కదరా అడ్జస్ట్ అయ్యేది. ఇష్టం లేకుండానే లివింగ్కి వెళ్ళారంటావా? ఇష్టం ఒకటే కాదు, నాకు ఇంకా అన్నీ తనే అనుకున్నప్పుడే అడ్జస్ట్ అవుతారు, లేదా కార్తీక్ గారిలో అవుతుంది పరిస్థితి. సరేలేరా, వాళ్ళు ఏ రీజన్స్ వల్ల విడిపోయారో మనకు తెలియదు కదా, మనం ఏమని మాట్లాడతాం. రీజన్స్ ఏముంటాయి? మనకు తెలియని రీజన్సా? రొటీన్గా వాళ్ళు ఎప్పుడూ చేసేదే కదా. వీడు ఆఫీస్కి వెళ్తాడు, తను వెళ్తుంది. వీడి కొలీగ్స్తో మాట్లాడతాడు, తను మాట్లాడుతుంది. బాయ్. బాయ్. అండర్స్టాండింగ్ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, కానీ హర్ష మాత్రం అందరూ అతన్ని అర్థం చేసుకోవడమే అండర్స్టాండింగ్ అనుకుంటాడు. పక్కనే ఉన్న నా ఎమోషన్స్ని అర్థం చేసుకోలేనివాడు నా కళల్ని అర్థం చేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. వాడు తప్పు అని నేను అనట్లేదు, కానీ వాడు మాత్రమే కరెక్ట్ కాదు అంటున్నా.